పరిశుద్ధుడైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న ఆత్మస్వరూపివైన మా పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభు నామం బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. మీరు మా దేవుడు, మా సృష్టికర్త, మా రక్షకుడు, మా విమోచకుడు, మా కాపడు. మేము నమ్ముకుని ఉన్న మా ప్రియమైన దేవుడు. అందుకే నేను స్తుతించి ఆరాధించి పూజిస్తూ వస్తున్నాం. కొంత సమయాన్ని పాటల ద్వారా నేను స్తుతించి పాడి కీర్తించి ఘనపరిచి నేను మయంపరచగలిగే కృప మాకు అనుగ్రహించినందుకే స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృప దయచేయి. నిష్ప్రయోజకుడైన రాత్రులను నన్ను జ్ఞాపకం చేసుకొని మీ శిలువ చాటును మరుగుపరిచి ఖాళీ చేసి మీ ఆత్మతో నింపి ఆడుకోనండి. సమయోచిత సాయాన్ని మీరు నాకు అనుగ్రహించి మై పొందమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. కీర్తనలు 33వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. సితారాతో యెహోవాను స్తుతించుడి. పదితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ఈ మొదటి 3 వచనాలు దైవ సంస్కృతిని తెలియచేస్తూ ఉన్నాయి. ఏం చేస్తున్నాయి? దైవ సంస్కృతులు తెలియచేస్తూ ఉన్నాయి. ఆ మహాదేవుడు అందరూ తన గురించి గొప్పగా చెప్పుకోవాలని తాపత్రయపడడానికి ఆయనేమి మనిషి కాదు. ఆయన తనను స్తుతించుమని ఆజ్ఞ ఇస్తున్నాడంటే నిజానికి మనలను ఆయన ఆనందిస్తూ ఆ ఆనందాన్ని వెల్లడి చేయడానికి తెలియచేస్తూ ఉన్నాడు స్తుతించమని. మాటలతో వెళ్ళబడి చేయబడిన మెప్పు అది కాదు. అర్థవంతమైన అనిపించిన వాటితో పొగడుతారు. అయితే యోగ్యంగా అనిపించిన దానిలో తమ సంతోషాన్ని వెల్లడిపరుస్తూ ఉంటారు. స్తుతి అంటే ఆయన ఎలాంటి వాడు, ఆయన గుణలక్షణాలు ఏంటి, ఆయన చేస్తున్నదేంటి, వాటన్నిటినీ వర్ణిస్తూ వివరిస్తూ చెప్పడము ఆరాధన. ఆరాధన అంటే ఆ ప్రభు యొక్క గుణలక్షణములను వర్ణించి చెప్పడం. ఆరాధన అంటే ఆ ప్రభు యొక్క గుణలక్షణం వర్ణించి చెప్పడం. మనం ఇంతవరకు చూస్తూ వచ్చినాము. ఆ మహాదేవుడు భూమి ఆకాశములు అందులో ఉన్న సర్వమును సృష్టించాడు. లాస్ట్ మాటలు మీకు తెలియచేస్తాను. ఆ మహాదేవుడు సృష్టి అంతటికీ అద్దులు నియమించాడు. మనందరికీ తెలుసు.
వీటన్నిటికీ జీవం ఉన్నది. సృష్టి అంతట్లో ఉన్నటువంటి సకల జాతి వృక్షములకు, జంతువులకు, పక్షులకు, ప్రాకు పురుగులకు, సముద్రము, భూమి, మరి గాలి, వాన, ప్రభు ఏదైతే సృష్టించినాడో వీటన్నిటికీ ఏముంది? జీవం ఉన్నది. జీవం ఉన్నదనే సంగతి మనకు తెలుసా? వీటన్నిటికీ జీవం ఉన్నదనే సంగతి మనకు తెలుసా? జీవం ఉన్నది. ఎందుకంటే మనందరికీ తెలుసు, మన ప్రియ ప్రభు శిష్యులతో కూడా ఓడపై ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో గొప్ప తుఫాను వచ్చింది. సముద్రపు యొక్క అలలకు ఆ ఓడ తలకిందులవుతూ ఉన్నది. అవునా? సముద్రపు ఆ ఓడ తలకిందు అవుతూ ఉంటే ఓడలోనికి నీళ్లు వచ్చాయి. ప్రభు ఉన్న ఏ ఓడలోనైతే ఉన్నాడో ఆ ఓడలోనికి నీళ్లు వచ్చాయి. అయితే ఆ ప్రియ ప్రభు అలసిన దేహం శరీరధారిగా ఉన్నాడు కనుక అలసిన దేహాన్ని బట్టి ఆ ఓడలో, ఆ నావలో తలదిండు వేసుకొని నిద్రపోతూ ఉన్నాడు. అంటే అలసట తీర్చుకుంటూ ఉన్నాడు. అప్పుడు శిష్యులందరూ ఆ ఓడ తలకిందులవుతుంటే ప్రభువును లేపారు. లేపినారా? ప్రభువును లేపి, మనము ఓడలోకి నీళ్ళు వచ్చాయి, మనం చావనై ఉన్నాం అని ప్రభుకు కొన్ని మాటలు తెలియచేస్తూ వచ్చినప్పుడు, లేవు మీరు ఇంకనూ గ్రహించలేదా అని ఈ గాలిని, తుఫాను మాటతో గద్దించి ఆపేసినాడు. అవునా? ఇది ఎందుకు చెప్పినాను? ఈ మాటలు ఎందుకు చెప్పినాను? ఏదో టైం పాస్ కొరకు కదా, కొద్దిసేపు ఏదో నాలుగు మాటలు చెప్పి ఆరాధన చేసుకొని వెళ్ళిపోదామని చెప్పినానా? ఎందుకు చెప్పినాను? సృష్టికి జీవం ఉన్నదని. సృష్టికి జీవం ఉన్నదని. చూసావు ఏమున్నది? సర్వ సృష్టికి జీవం ఉన్నది. ఆయన గద్దింపులు వినగానే తుఫాను, అలలు అవన్నీ ఏమైనాయి? నిమ్మలమైనవి. అవునా? అయినాయి. కనుక వాటి భాష ప్రభుకు తెలుసు, ప్రభు భాష వాటికి తెలుసు. నీకు నాకు తెలియదేమో, నీకు నాకు తెలియదేమో. ఎందుకంటే ఈ సందర్భంలో ఒక మాట తెలియజేశాను మీకు. ఆయన సెలువైతేనే ఈ నీటి యొక్క ప్రవాహం భూమి మీద పొర్లి పారుతుంది. ఏం చేస్తుంది? ఈ నీటి యొక్క ప్రవాహము భూమి ఆయన సెలవిస్తే భూమి పైన ప్రవహిస్తూ ఉంటుంది. అర్థమైందా? ఎక్కడున్నది? బైబిల్లో ఉన్నది. ఆమోస్ గ్రంథం, ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయం 7 నుండి 8 వరకు. 7-8. న్యాయమును అన్యాయమునకు మార్చి, న్యాయము అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయు వాళ్ళారా ఆయన సప్తఋషి న్యాయములు అన్యాయములకు మార్చే మానవులు, న్యాయములు అన్యాయములకు మార్చే మానవులు నీతిని నేలను పడవేయి వారు ఏం చేస్తారు? నీతిని, దేవుని నీతిని నేల మీద పడవేస్తున్నారు మానవులు. ఆయన సప్తఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రములను సృష్టించిన వాడు. కారు చీకటిని ఉదయము మార్చువాడు. అవునా? కారు చీకటిని
హృదయములుగా మార్చేవాడు. పగటిని రాత్రికి చీకటి వలె మార్పు చేయువాడు. అవునా? ఏం చేస్తాడు? ఆయన సెలవుతోటి ప్రతిదీ కూడా ఏదంటే అది చేయగలుగుతాడు. అలాంటి దేవుని మనం స్తుతించాలి. అర్థమైందా? మనం వింటూ ఉన్నాము, కానీ ఎట్లు ఆరాధన చేయాలో, ఎట్లు ప్రార్థన చేయాలో, ఎట్లు ప్రభువును గణపరచాలో ఇంతవరకు తెలియకుండా కొనసాగుతున్నారు కొందరు. దినాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ఆరాధన చేయలేని జీవితంలో కొనసాగుతున్నారు. 2 మాటలు చెప్పి ఆమెనంటే అయిపోద్దా? నీ అనుభవం 2 మాటలతోటే ఉన్నదన్నట్టు. ఆ దేవుడు ఇలాంటి వాడు. ఆయన గుణలక్షణాలు ఏంటి, ఆయన ప్రవర్తన విధానం ఏంటి, ఇవన్నీ వింటూ కూడా ఆరాధన చేయలేని స్థితిలో కొనసాగడం. చూడండి, నేర్చుకోవాలని ఆసక్తి మనలో ఉండాలి, ప్రార్థించాలని ఆసక్తి మనలో ఉండాలి. విద్య లేని వారు, పామరులు, బెస్తవాళ్ళు, శిష్యులందరూ పండితుల, డిగ్రీలు చేసినారా, వారికి అన్ని భాషలు వచ్చా, అయినా కూడా ఆ ప్రభువుని ఎట్లు స్తుతించారు, ఎట్లు గణపరిచారు. ప్రతి వారం ఒక్క మాట నేర్చుకుంటే చాలు, అవి వాటిని వర్ణించి ఆరాధన చేయొచ్చు. అవునా? మనం ఎందుకు అశ్రద్ధ చూపుతున్నాం? ఎందుకు ఆరాధన అంటే అంత నిర్లక్ష్యము? మీరు ఇప్పటి నుండైనా నేర్చుకోండి. ఇక్కడ చూడండి, ఆ ప్రభువు 8లో ఆయన సప్తఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రమును సృష్టించినాడు. మనం చేయాలి ఆరాధనలో, ప్రభా మీరు సప్తఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రములు సృష్టించిన దేవుడు తండ్రి, అందుకే నిన్ను స్తుతిస్తున్నాను. ఒక్క మాట నేర్చుకోలేమా? ఏదో ఇంతసేపు కూర్చొని భజన చేసి వెళ్ళిపోవడం, అదా? కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోవడమా? అది దైవ లక్ష్యం కాదు. నీకు తెలియజేస్తాను ఏంటంటే, అన్యులు మూగ విగ్రహాలకు దగ్గరికి వెళ్ళి ఎంత భక్తి విశ్వాసముతో వాళ్ళు ఏం చేస్తారు? మనము దేవుని మందిరంకి వస్తే అంతకంటే ఎక్కువ భక్తి విశ్వాసము పవిత్రత కలిగి జీవించాల. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధి నిర్లక్ష్యము చేయకూడదు. కారు చీకటిని ఉదయముగా మార్చువాడు అంటే కట్టిక చీకటి, మన చీకటిలో మన అరచేయి మనకు కనబడినటువంటి చీకటి, అలాంటి చీకటిని ఉదయముగా మార్చేవాడు అంటే వెలుగుగా మార్చేవాడు మన దేవుడు. అర్థమైందా? తర్వాత సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారచేయువాడు. ఏం చేయవాడు? ఈ మాట కొరకు మిమ్మల్ని చదివిపించినాను. ఆయన మాట ఇస్తే, ఆ దేవదేవుడు మాట ఇస్తే సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొల్లి పారచేయువాడు. అంటేది అసాధ్యమైన కార్యములను సాధ్యపరిచేవాడు. ఆ దేవుడు అలాంటి గుణలక్షణాలు కలిగిన ఆ ప్రభువును మనం ఎంత స్తుతించినా నోరు చాలనే చాలదు. ఇంతవరకు చూశాము. ఎందుకంటే ఆ మహాదేవుడు మన సృష్టికర్త కనుక ఆయన యందు భయభక్తులు కలిగిండుట మనుషులందరికీ ఆయన యందు భయభక్తులు కలిగిండుట జ్ఞానమునకు మూలము.
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి మూలము? జ్ఞానములకు మూలం. దేవుని భయం ఎంత ఉంది నీకు చెప్పు చూద్దాం. గింజంతా లేదు వాస్తవంగా చెప్పాలంటే. దేవుని భయము నీకు గింజంత గింజ కూడా పెద్ద ఉంటుంది. ఇంకా గసాలు ఉన్నాయి చూసావా? గసాలు ఎంతుంటాయి? అంత కూడా లేదు నీకు. నీవు ఎంతకాలం నుంచి వాక్యం వింటున్నావు? ఎంతకాలమైంది ఆ ప్రభువును నమ్ముకొని? ఎంతకాలమైంది నువ్వు ప్రభు మందిరానికి ఏ టైంకు ఎప్పుడు రావాలో ఎప్పుడు వెళ్ళాలా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటే కూడా విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఆ పరిశుద్ధాత్మ దేవుడు కాడన్నట్టుగా సొంత తలంపుతూ వెళుతున్నాం కాదా? 9వ వచనం చూడండి, 33:9. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన చూడండి, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగానే. ఒక్క నిమిషం. ఆ దేవదేవుడు మాట సెలవీయగా ఆ ప్రకారం ఆయను. చూడండి, ఆకాశమా కలుగాక అన్నాడు. అన్నాడా? ఆయన వాక్కు చేత ఆయన అవి పలకగానే ఆ రకంగా సిద్ధపడ్డాయి, అవి నిలిచిపోయాయి. ఆకాశంలో భూమిని ఏ మానవుడన్నా కదిలించగలడా? ఏ మానవుడైనా దాన్ని మార్చగలడా? ఆయన తలుచుకుంటే అవన్నీ కూడా అంత్య దినాల్లో భూమి ఆకాశములకు అవి దాగుకొండకు చోటు దొరకదు. సృష్టి అంతా భూమి ఆకాశములు అవి దాగుకొండకు చోటు స్థలము దొరకదు. వాటికి పర్వతంల కిందికి వెళ్తామా, లేదా రాళ్ళ కిందికి వెళ్తామా? ఎక్కడ వెళ్తాం చెప్పండి? అందుకే ఇక్కడ అంటాడు, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను. ఒక్క మాట, ఆ మహాదేవుడు సమరయ స్త్రీతో మాట్లాడుతూ, ఆ సమరయ స్త్రీ మాతో మాట్లాడుతున్న వారు ఎవరో ఆమెకు తెలియదు. తెలియకుండా సంభాషిస్తూ ఉంటే ఆమెను ఏమడుగుతాడు? నీళ్లు అడుగుతాడు. అవునా? సమరయ స్త్రీని ఏమడుగుతాడు? నీళ్లు అడుగుతాడు, దావ తీర్చుకోవడానికి. ఆ నీళ్ళు అడిగితే ఆమె ఏమంటది? నీవు యూదుడవైనా లేవు సమరయ స్త్రీతో నీళ్లు తీసుకుంటావా, తాగుతావా? చూడండి, అంటే ఏంది? మీకు చదువు రాదు కనుక అర్థం చేస్తున్నా. పురాతన కాలంలో, నేను నా బాల్య కాలంలో పల్లెటూళ్ళల్లో ఇంకా కొంత ఉన్నది ఇప్పటికీ. అంటడము, ముట్టుకోవడము, మరి ముట్టకూడదు, చేయకూడదు ఉన్నదా? పల్లెటూళ్ళల్లో లేదా? ఉన్నదక్క? ఉన్నది. అలాంటి సమయాల్లో ఆ సందర్భాన్ని బట్టి నేను ఎవరిని సమరీలో మాతో నేను నీళ్ళు తాగుతావా? ఏమక్క? యూదుడవైన నీవు నీళ్ళు అడుగుతున్నావు. ఈ బావి చాలా లోతైంది. అవునా? ఈ బావి చాలా లోతైంది. చేయాలంటే ఎంతో కష్టం. ఆ చేదుకునే బకెట్ ఆయనకి ఇస్తే ఆయన తీసుకొని తాగడానికి కూడా లోతుగా ఉన్నది కదా. అయితే ప్రభు అన్నాడు, నేను నీతో మాట్లాడుతున్న వ్యక్తిని ఎవరు అనుకుంటున్నారో అది తెలిసి ఉంటే నువ్వు అట్లు అననే అనవు. అవునంటారా? అలాంటి ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఆయన మాట
సెలవియగా దాని నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగితే నీకు దాహం ఇంకా రాదు. ఈ వాక్యం అనే నీళ్ళు నువ్వు తాగితే నీవు ఆత్మీయ దాహం ఏమాత్రము ఉండదు. ఆ దాహం తీర్చుకోవడానికి నీకు ఇష్టం ఉంటే ఏం చేయాలా? అత్యాశక్తితో ఆయన సముఖంలో మనం భక్తి విశ్వాసములతో కూర్చున్నాల. భక్తి విశ్వాసంలో కూర్చోవాల. మాటి మాటికి ఓడల నుంచి బయట వెళ్ళి లోపలికి వస్తావా? రావచ్చా? మన సొంత జ్ఞానంతో ఏం చేస్తున్నాం? మనము తప్పు మార్గం కొన్ని మనం కాకుండా మనం మంచి భజన చేస్తున్నామేమో. ఇతరులను తప్పు మార్గం పట్టిస్తే దేవుళ్ళు అడుగుతాడా? కనుక ఆ మహాదేవుడు ఏది అనగా అది నెరవేరుతూ ఉంది కదా. ఏమంటాడు? ఆయన మాట సెలవీయగా దాని ప్రకారము ఆయన నీళ్ళు ఇచ్చాడంటే ఆ దాహము ఇక ఉండదు. అప్పుడు నేను నీతో మాట్లాడుతున్నవా ఎవరినో అది తెలిసి ఉంటే నీకు ఆ విధంగా మాట్లాడవు. మేము కనిపెడుతున్న మెస్సియా కొరకు వెయిట్ చేస్తున్నాం. ఆ మెస్సియా రానయ్యున్నాడు అనుకుంటూ ఆ మెస్సియా నేనే అన్న వారికల్లా అప్పుడు కుండ అక్కడ పారేసి పరిగెత్తుతున్నది సమరయులు అందరిని తీసుకొని వస్తుంది. అందరూ అంతరాని వారు ఈ సమరయులు యూదుల ముందు ఇలాంటి వారు మీకు అర్థం కావడానికి చెప్తాను. బ్రాహ్మణులు మళ్ళీ తక్కువ కులానికి చెందిన వారు ఎవరుంటారు? తక్కువ అంటే చెప్పండి, సర్పంచ్ గారు చెప్తారు. తక్కువ కులం వాళ్ళు ఎవరంటారు? ఆ దినాల్లో సమరయులు అన్నారు. ఈ దినాల్లో ఎవరంటారు? వాళ్ళు తెచ్చిన నీళ్ళు వీళ్ళు తాగుతారా? వాళ్ళు తెచ్చిన నీళ్ళు తాగుతారు. వీళ్ళు ఇచ్చిన నీళ్ళు వాళ్ళు తాగుతారా? తాగుతారా? ఈవెన్ వాడుకున్న చెంబును ముట్టుకుంటే దాన్ని ఏం చేస్తారు? కాలుస్తారు, లేకపోతే కడుగుతారు, ఏమో చేస్తారు. అవునా? వాస్తవనా కాదా? ఆ భేదమును తొలగించడానికి మీరు ఆమె చూడండి, సమర స్త్రీ అయినప్పటికీ కూడా ఆయన కొరకు మేము కనిపెడుతున్నాము అంటుంది. వాస్తవమేనా? సమర స్త్రీ అంటరాని స్త్రీ అయినప్పటికీ కూడా ఆ మెస్సియా కొరకు మేము కనిపెడుతున్నాము అంటుంది. నీవు ఎవరి కొరకు కనిపెడుతున్నావు? నువ్వు ఎవరి కొరకు కనిపెడుతున్నావు చెప్పు. ఇంత స్పష్టంగా మీకు అర్థమయ్యేలాగానే చెప్తూ ఉంటే కూడా మీరు ఆ రూపంకు రాలేకపోతున్నారంటే ఏం చేస్తాం మనం? కనుక ఆయన సెలవీయగా నీళ్ళను ద్రాక్షారసంగా మార్చాడు. అవునా? ఈ బాణలు నీళ్లతో నింపండి అన్నాడు. అవునా? ఈ బాణలన్నీ నీళ్ళతో నింపండి అన్నాడు. ద్రాక్షారసం అయిపోయిందని తల్లి మెల్లబోయి చెప్పింది. అమ్మా, నా సమయం ఇంకా రాలేదు అన్నాడా? అన్నాడు. ఆయన సమయం వస్తే ఏం చేసినాడు? అక్కడ పనిచేస్తున్న వారితో చెప్పాడు, ఈ బాణలన్నీ నింపండి అన్నాడు. బాణలన్నీ నింపగానే ఆయన చెయ్యి ఇట్లా అనగానే నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడ్డాయా? ఆయన సెలవిల్లగా ఏదంటే జరుగుతుంది. అలాంటి దేవుణ్ణి స్తుతించాల. ఎవరిలో కాదు, జీవము కలిగిన దేవుణ్ణి, మనతో మాట్లాడే దేవుణ్ణి, మన సమస్య పరిష్కారం చేసే దేవుణ్ణి, మన అక్కళ్ళు తీర్చే దేవుణ్ణి, మన రోగులను బాగు చేసే దేవుణ్ణి. అవునా? సర్వశక్తి మంత్రులైన ఆ దేవుణ్ణి మనం ఆరాధించాలి. అవునంటారా? కింది భాగం చదవండి. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. చూడండి, ఆయన ఆజ్ఞాపించగా
ఏం జరిగింది? కార్యము స్థిరపరచబడ్డది. కార్యము స్థిరపరచబడ్డది. అవునా అన్నాడు. మీకు ఇదివరకు చెప్పినాను, మీకు మర్చిపోయే స్వభావం మానవ. కానీ నీటిని ఎట్టు కలిగజేసినాడు దేవుడు? ఆ భూమిని ఎట్టు కలిగజేసినాడు? నీళ్ళ ద్వారా. నీళ్ళ ద్వారా. అవునా? అంటే భూమి ఎంతకాలము నీటిలో ఉందో మనకు తెలియదు, కానీ ఆ నీటిని నేలగా మార్చి, ఆయన చదువు ప్రకారం నేలగా మార్చి, ఆయన చెప్పిన ప్రకారం ఆ విధంగా అయిపోయిందా లేదా? అయిపోయింది. చూడండి, ఆయన ఇక్కడ ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడను. అవునా? ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడను. 148 4 నుండి 6 వరకు చదవండి. పరమాకాశములారా, పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా, ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. ఉండండి. ఆకాశంలో జలములు ఉన్నాయా? ఆకాశం పైన ఏమున్నాయి? జలములు ఉన్నాయి. ఆ జలములు ఎప్పుడంటే అప్పుడు పడతాయా? చూడండి, ఆ జలములు ఎప్పుడంటే అప్పుడు కింద పడతాయా? ఆయన సెలవిస్తేనే కింద పడతాయి. అవునా? ఆయన సెలవు లేకుండా ఏం చేయడు. అందుకే ఆయన జలములారా ఆయనను స్తుతించుడి. వాటికి నోరున్నది ఇట్లంటున్నాడు దేవుడు. అవునక్క? ఆయన జలములారా స్తుతించుడు ఆయన అంటే జలములు ఏమక్క? నోరు లేదు, ఏమి లేదు, ఎట్లా రన్ చేస్తాడు? ఎట్లా అంటున్నాడు దేవుడు? ఎందుకు అంటున్నాడు అట్లా? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం చదవండి. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను. ఆ దూత నాతో ఇలాగూ చెప్పాను. ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు చూడండి, నీవు చూచిన జలములు ప్రజలను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచిస్తూ ఉన్నది. అర్థమైందా? ఒక్కసారి ఆలోచించారు. అక్కడ మార్క్ చేసుకుంటే వెంటనే మనం ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. ఎక్కడ నోట్బుక్లో చేసినామనుకో, మనం బుక్ వెరిఫై చేసుకుంటూ కూర్చోవాలి. బైబిల్ మీదే ఉన్నదనుకో, అప్పుడు వెంటనే ఏం చేస్తాడు? ఇప్పుడు జలములారా ఆయన స్తుతించడం అంటే ఎవరు స్తుతించాలక్క? ఆయన స్వరక్తమిచ్చి కొనబడిన వారు, పాప క్షమాపణలు పొందినవారు, మారుమొచ్చు పొందినవారు, యేసు రక్తముతో తమ పాపాలు కడుక్కున్నవారు, పరిశుద్ధులుగా తీర్చబడిన వారు ఆ ప్రభువును ఏం చేయాలా? ఆరాధన చెయ్యాలి. అర్థమైందా? ఇక్కడ ప్రభు ఏమంటాడు? ఇక్కడ 148:4 ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడు. ఇంకా యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. ఎట్లా? ఆయన సెలవిచ్చాడు, అవి పుట్టాయి. అవునా? అన్నాడు, వెంటనే అన్ని అవయవాలు ఏర్పడ్డాయి మనిషికి. మట్టి బొమ్మ, జిగట మట్టిని తీసుకొని బొమ్మను చేసి ఆ బొమ్మలో అన్నాడు. అనగానే ఏమని? బాడీలో ఎన్ని రకాల నరాలు, రక్తనాళాలు, ఎన్ని అవయాలు, ఇవన్నీ కూడా ఒక్క మాటతో అయిపోయాయి. ఆయన జ్ఞానానికి వర్ణించి వివరించి చెప్పడానికి మన నోరు చాలదు. అందుకే ఇక్కడ అంటాడు, యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను. ఏం చేసినాయి? యెహోవా ఆజ్ఞయ్యగానే అవి పుట్టెను. ఇట్లా ఉంచండి.
యెషయా గ్రంథం, యెషయా 40వ అధ్యాయము 25-26 చదవండి. నీవు ఇతనితో సమానుడవని నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు. ఒక్క నిమిషం. ఈ దినాల్లో యేసు ప్రభు గురించి అన్యులు క్రైస్తవులు ఏం చేస్తున్నారు? డిబేట్ పెడుతున్నారు. అవునా? డిబేట్ పెట్టుకుంటూ వారు లేని తర్కాలు పెట్టుకొని అక్కడికి రాని అటువంటి వ్యర్థమైన వాటిని మాట్లాడుకుంటూ టైంపాస్ చేస్తూ ఉన్నారు. నన్ను అడిగితే నేను చెప్పగలను, ఒక్క 2-3 మాటల్లో క్లోజ్ చేస్తాను. అంతవరకు అక్కర అవసరం లేదు. మాట్లాడే దేవుడు నిజమైన వాడా? మాటలాడే దేవుడు నిజమైన వాడా? ఎవరన్నా? మాటలాడే దేవుడు నిజమైన వాడా? మాటలు రానటువంటి వాడు దేవుడా? దేవుణ్ణి మనుషులు చేసి పెట్టింది దేవుడు అంటారా? అంటే ఆయన సృష్టికర్త అయితే మనుషులు మంచి బంగారంతో చేయబడిన వాటితో చేయబడిన అవి ఉన్నాయి. ఏమంటారు? దేవుడు వాళ్ళు దేవుడు అనుకున్నవారు, దేవతలు అనుకున్నవారు ఉన్నాయా లేదా? మంచి అలంకరించారు. మంచిగా అంటే వారికి ఉన్నదంతా దాని మీద పెట్టినారు. అంత భక్తితో వాళ్ళు పెట్టినారు. క్రైస్తవులకు అంత భక్తి ఉండేది, వాళ్ళు పెట్టారు. బీదోని అడక తినేవాళ్ళు, నాకేం లేదు నాకేమో అనుకునే వాళ్ళే క్రైస్తవులు. ఏమంటారు? ఆ ధనవంతుడైన దేవుని కలిగిన తర్వాత మనం బెస్ట్ బీద వాళ్ళం అవుతాం? చెప్పండి. ఆయన కుమారులు అన్న తర్వాత మనం ఎట్లు బీదవాళ్ళం అవుతాం? ఎప్పుడంటే అప్పుడు ఆయన ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరిని అడగక్కర్లేదు. ఆ దేవదేవుని ప్రార్థన చేసి కనిపెట్టు చూడండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఏలియా ప్రవక్త ఎవరి మీద ఆధారపడి ఉన్నాడు? దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త. అవునా? నువ్వు వెళ్ళిపో, సారపాతు దగ్గరికి వెళ్ళు, లేకపోతే కొరీతు వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నీకు ముందుగానే ఏం తిండమని అవసరం లేదు, నేను వీటికి సెలవిచ్చినాను, నువ్వు వెళ్ళిపో, అక్కడ ఉండు అన్నాడా? ఆయన అక్కడ అరే నీటి ఒడ్డునాడు ఏ చెట్టు కింద నువ్వు కూర్చుంటాను అనుకో, నాకు తెచ్చిపెట్టుటోళ్ళు ఎవరు? నాకు భజన చేస్తుళ్ళు ఎవరు? చూడండి ఆయన ఎట్లా అనుకునొచ్చు కదా. వాస్తవమేనా? చూడండి, ఎప్పుడు ఏది కావాలో అది ముందుగానే మన కొరకు సిద్ధం చేసే దేవుడు ఆయన. నిజమైన దేవుడు కాదా? మన అక్కర్లు తీర్చే దేవుడు, అసాధ్యమైన కార్యము సాధ్యపరిచే దేవుడు ఆయన. అవునా? అలాంటి దేవుడిని మనం ఎంత స్తుతించిన మన నోరు చాలు. చూశారా? అందుకే అమ్మ ఏమంటారు చూడండి, 40వ అధ్యాయము ఎంత? 25-26 చదవండి. నీవు ఇతనితో సమానుడవని మీరు నల్లని. ఆ దేవుడు అంటాడు, పలాని రూపంలో ఉన్నావని సాటి చేస్తావా? పలాని ఈ రూపంలో ఉన్నావని సాటి చేస్తావా? ఆయన యేసు ప్రభు ఫోటో పెడతారు. ఎందుకు పెడతారు? పెట్టమన్నాడు ఆయన. యేసు ప్రభు ఫోటో పెట్టిండ్రు అని అంటే వాళ్ళు బిలివర్సా కాదా చూసుకోండి. ఆ ప్రభు అన్నాడు, ఏ రూపమును మీరు చేసుకోకూడదు. అవునా? వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వాటిని సేవింపకూడదు, వాటితో నిబంధన చేసుకోకూడదు అన్నాడా? మనం ఎందుకు పెడుతున్నాం మరి? ఆ ప్రభు అనుకోనండి, యేసు ప్రభు వీరు చిత్రీకరించిన పటంలాగా ఆ దినాల్లో ఉండొచ్చేమో కదా, ఉండొచ్చు. ఆయన మృత్యుంజయుడు తిరిగి లేచిన తర్వాత ఆ రూపం ఆయనలో ఉందా? చూడు, శిష్యుల దగ్గరికి ఆయన వచ్చాడు. ఆయన ఒక మిరాకిల్, ఒక అద్భుతం చేసినప్పుడే ప్రభు అయ్యా ఆయన ప్రభు మనతో మాట్లాడుతున్నా, ఆయన ప్రభు అనగానే అప్పుడు ఏమైనా అందరు చదువుకుంటున్నారు.
చదువుకుంటున్నారు, గుర్తుపట్టలేదు ఆయన. అవునంటారా లేదా? వెంటనే గుర్తుపట్టినారా? గుర్తుపట్టలేదు. అందుకే అంటాడు, ఇతరులతో సమానమని నన్ను ఎవరికి సాటి చేస్తావు? అందుకే వాక్యం అనే దేవుణ్ణి మనం ఏం చేయాలా? మన ద్వార బంధముల మీద, గౌళ్ళ మీద, కనుల మధ్యలో బాచికములుగా నడిచినప్పుడు, వచ్చేటప్పుడు వాటిని ధ్యానిస్తూ వెళుతూ రావాలి. ఎప్పుడైనా సరే నా యవ్వన కాలంలో నేను అలా చేస్తూ వచ్చాను. నా మైండ్ను డైవర్ట్ కాకుండా చూసుకునేవాడిని ఆ దేవుని మీద తప్ప. నేను పలికే మాట ఆ దినాల్లో ఏదైనా అసాధ్యమైన మాట ఇతరులు ఎవరైనా మాట్లాడితే నా ముందు దేవా అని అనేవాడిని. ఏమనేవాడిని? దేవా అని అనేవాడిని. అంటే ఆ మాట అంటే నా రూమ్లో ఉన్న ఒక వ్యక్తి, ఆయన డిగ్రీ చేస్తున్నాడు, ఇంజనీర్ ఏదో చేస్తున్నాడు. నీవన్న పలికినట్టుగా మాకు రాదయ్యా, ఆ స్వరము, ఆ మృదుత్వము మాకు పలికిన కూడా రాదంటారు. విన్నారా? కనుక అలాంటి దేవుని మనం ఏం చేయాలి? ఆరాధన చెయ్యాలి అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. ఆయన ఎవరు అడుగుతున్నారు? పరిశుద్ధుడు. చూడండి, మీకు అర్థం చేస్తాను. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధ దేవుని ఆరాధించాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరము ఉన్నవాడు ఆరాధిస్తారా? చెప్పండి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరము ఉన్నవాడిని ఆరాధన చేస్తారా? చెప్పండి. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆ ప్రభుని మనం ఏం చేయాలా? ఆరాధన చెయ్యాలి. ఆరాధన చెయ్యాలి. అందుకే ఆ పరిశుద్ధుడు అంటాడు, నన్ను ఎవరితో, ఈ లోకంలో ఉన్నవారు ఎవరితో నన్ను పోలుస్తారు? ఏ రూపంలో సాటి చేస్తారు? చూడండి, కిందికి చదవండి. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవరు సృజించెను? ఎవరు సృజించను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేరులు పెట్టి పిలుచువాడే కదా. తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను చూడండి, పేరు పెట్టి పిలిచేవాడే కదా. అవునా? అవునంటారా? పేరు పెట్టి పిలిచేవాడా? జక్కయ్య కిందకి దిగు అన్నాడా? అమ్మో, నా పేరు తెలుసు అయ్యనకు, నేను చూద్దామనుకుంటున్నాను. పోతే మేడ్ చెట్టుకి వెళ్తే ఆడికెళ్తే కాలు ఇరుగుతాయి అనుకోలేదు. అట్టుగా పరిగెత్తి అట్లా దుంకి. నేడు నీకు రక్షణ, ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నేను ఇంటికి వస్తాను, నేను ఇరుదాం అన్నాడు. మేము ఇంటికి వస్తే, అయ్యో నా దగ్గర ఏం లేదా పెళ్లి పెట్టడానికి, నీవు వచ్చినవంటే నీతో జన సమూహం వస్తానయ్యా, అంతమందికి నేను ఎక్కడ పెడతానయ్యా? అవునా? ఏమక్క? ఆ ప్రభు అన్నాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టగా మీరు చూసినారు కదా. ఎందుకు మీరు సందేహపడుతున్నారు? ఇంకా ప్రభువులు సందేహిస్తున్నారు అన్నట్టే. అవునా? మా దగ్గర ఏం లేదు అంటారు. అడిగినప్పుడల్లా ఏం లేదు. అడక తినట్లకు ఏం లేదు, అడిగినప్పుడల్లా ఏమి లేదు అంటారు. అవునంటారా లేదా? ఒక్కటి తెలుసుకోండి. ఈ సందర్భంలో మీకు ఒక మాట చెప్తాను. ఆ మాట పోయిన వారం చెప్తాననుకున్నాను, మర్చిపోయి టైం దొరకక చెప్పినాను. ఆ ప్రభు అన్నాడు, అది దేవుని ఆజ్ఞ. అది అబ్రహాముతో ఎప్పుడు ఏం చెప్పినాడో మనకు తెలియదు. ఆయనకు, అబ్రహాముకు తెలిసి ఏంటంటే, ఆయన మెల్కీసెదకు అనగా యేసు ప్రభువుకు సూచన. ఆయన ఆ మెల్కీసెదకు ఏం చేసినాడు? ఆయనకు అబ్రహాము తనకు కలిగిన వాటన్నిటిలో కూడా భాగం ఇచ్చాడు. ఇచ్చినాడా లేదా? ఇచ్చి దేవుణ్ణి గణపరిచినాడు. అలాంటప్పుడు ఆయనకు తక్కువ చేసిందా? అబ్రహాముకు తక్కువ చేసిందా? దేవుడిస్తే, దేవునికి మనం ఇస్తే మన మల్టిప్లై చేస్తాడు. దాన్ని
ఎట్లంటే మనం కొంచెం ఇచ్చేసినాం అనుకో, దాన్ని విస్తారంగా చేస్తాడు. మీకు అర్థంగా చెప్తాను, మళ్ళీ ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. కరువు కాలంలో సూనేమీరాల దగ్గరికి పోయింది, లేకపోతే ఎక్కడికి, సారపాత ఆమె దగ్గరికి పోయింది. సారపాత ఆమె దగ్గరికి పోయి నాకు ఒక అప్పం తీసుకురా. ఎవరన్నారు? సేవకుడు అన్నారు. ఇప్పుడు నేను అన్నాను అనుకో, ఆయనకి ఏం తక్కువ నన్ను అడుగుతున్నాడు, ఏమన్నా ఆయనకి ఏం తక్కువ నన్ను అడుగుతున్నాడు, అవునా? ఏమక్క చూడండి, ఆయన ఆశ్చర్యకారం చూడండి ఎట్లుంటుందో. అప్పుడు ఆ విధవరాల్ని, ఆయన కుమారుడిని ఈ సేవకుడు బ్రతకాలంటే ఏం చేయాలా? ఈ ప్రవక్త ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె దగ్గర ఉన్న కుండలన్నీ ఎరువు తెచ్చుకో, ఏమన్నా తెచ్చుకో, అన్నిటి నూనెతో నింపి పారేసిండు. లేదా నింపిండా? 3.5 సంవత్సరాలు కరువు దినాల్లో తాను, తన కుమారుడు ప్రవక్త ఆమె ఇంట్లో ఉండి పోషింపబడ్డాడు. లేదా ఏమన్నా? అయ్యో ఈయన ఎప్పుడు పోతాడో ఏమో, ఇక్కడే టికారం చేస్తున్నాడు ఈ సేవకుడు, ఏం లేని టైంలో వచ్చి కూర్చున్నాడు. చూడండి ఏమంటారు అనుకుంటారా లేదా? చూడండి, పోతాడేమో అనుకుంటే ఇక పోడు, అక్కడ పోడు. నేను ఊరిపోతున్నా, మరి మీ ఎక్కువ అవుతారేమో, మరి పోతావా అంటారు, తల వేసిపోతా. అప్పుడు వద్దనకుండా వెళ్ళిపోమ్మని అదే చూసావు. అంటే ఎందుకు చెప్పిన ఈ మాట చెప్పండి, మీకు ఎంత ఆయన చెప్పండి. ఆయన వాటిని ఏం చేసినాడు? ఆజ్ఞేయగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. కనుక ఆ ప్రభువును మనం ఏం చేయాలి? స్తుతించి ఆరాధించి కనపరచాలి. టైం చాలా అయిపోతుంది. కనుక అలాంటి దేవుని మనం ఎంత స్తుతించినా మన నోరు చాలే చాలు. మీకు ఒక్కసారి చాలా ఒక మాట చదివినా, మర్చిపోయినా ఒక మాట. ఎందుకు ఆయన ఆ రకంగా చేసినాడు? ఎందుకు ఆ మాట మరి ఆ ప్రభు చెప్పినాడు? ఏమన్నాడు చెప్పండి? ఆయన అన్నాడు, ఆ ప్రభు మొదట తెలుసుకోండి, మీరు శిష్యులను ప్రతి సమయంలో అడుగుతూ వచ్చాడు. ఏమని? మీ దగ్గర ఏమైనా ఉన్నదా? అవునంటారా? నీ దగ్గర ఏమైనా ఉన్నదా? ఏమక్క? ఏం లేదు దేవా, బస్సు ఫ్రీ బస్సు వచ్చింది కనుక ఎక్కేసి వచ్చిన, ఏమి టికెట్ లేదు, ఏం లేదు. ఎంత దూరం అంటే అంత దూరం పోతా అన్నదా? అంటున్నా అన్నాడు. ఆయన చేయలేక కాదు. ఎందుకన్నాడు? ఆ ప్రభు యొక్క ఆశ్చర్యకారము మనం చూడాలంటే, నోరారా స్తుతించాలంటే 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది వంచి పెట్టినాడు? 5,000 మంది పురుషులకు. స్త్రీలు పిల్లలు ఇంకా వేరు సంగతి. మళ్ళీ ఇంకా మిగిల్చగానే 12 గంపలైనాయి. అయినా లేదా? అది మీరు తెలుసుకోవాలి. మీకు చెప్తున్నాను, నేను నేర్చుకోవడానికి చెప్తున్నాను. నా దినాల్లో నేను నేర్చుకున్నాను. ఇప్పటి వరకు దేవుడి కొరకు ఏది చేయడానికైనా వెనుకాడం. ఇది ఎంత చేసింది దేవుడు, నేను కాదు, నా ప్రయాస కానీ అక్కడ కాదు. వాస్తవం చెప్తున్నాను. ఆ ప్రభు ప్రేమిస్తే ఆ ప్రభు ఆటోమేటిక్గా ఇది మీకు చెప్తాను. ఎంతోమంది ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు లోకం, లేదా? వారు రిటైర్మెంట్ అయిపోయేంత వరకు జానడు భూమి లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళ పిల్లలు పెళ్లి చేయాలంటే అడక్క ఇల్లు తిరగాలి. ఒక ఆయన పెద్ద వయసు ఉన్నది, ఒక డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. రిటైర్ అయిపోయింది, అంత అయిపోయింది. తమ్ముడు 10 రూపాయలు వచ్చేసి, తమ్ముడు నా దగ్గర ఇప్పుడు ఏం లేదు, హైదరాబాద్ వెళ్తున్నా అన్న, నా దగ్గర ఇదే ఏం లేవు, ఇదే ఉన్నదంట. అది ఉన్నది అది తీసుకొని పోతా. అడక తినే బ్రతుకు. చివరికి వస్తే ఏంటి?
నువ్వు దేవుని సేవిస్తావు, దేవుని కుమార్తె అంటావు. ఆ ప్రభు అన్నాడు, మీ దగ్గర ఏమైనా ఉన్నదా? అవునా? మీ దగ్గర ఏమైనా ఉన్నదా అంటే, నా దినాల్లో ఆ సేవకుడు అన్నాడు, మీకు చెప్పినాను మరొకసారి, ఒక సండే స్కూల్ కడుతున్నారు, మీరు విశ్వాసంతో ఒక్కడొక్క సిమెంట్ బ్యాగ్ తెచ్చేయండి, దాని ద్వారా సండే స్కూల్ పూర్తి చేస్తాడు దేవుడు అన్నాడు. ఎంత? ఒక్క సిమెంట్ బ్యాగ్ తెచ్చేస్తే ఆ దేవుడు ఆ పని పూర్తి చేసేస్తాడు అన్నాడు. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అది చేసి చూపించాడు. ఇవన్నీ చేసి కారణం ఏంటంటే, ఒక సంగతి మీకు చెప్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 11వ వచనం చదవండి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. చూడండి ఒక్క నిమిషం. అపోస్తులైన పౌలు తనకు తక్కువ ఉన్నదని మీకు చెప్పడం లేదు తమ్మా. ఈ దినం నేను మీకు చెప్తున్నానంటే నా దగ్గర తక్కువ ఉందని మీకు చెప్తున్నానా? చెప్పండి. అర్ధరాత్రి తలుపు కొడితే ఈవెన్ నా భార్య నమ్మదు నా దగ్గర ఏం లేవంటే చెప్తున్నాను. ఇంతవరకు కూడా ఆమె నా దగ్గర ఏం లేవంటే ఆమె నమ్మదు. చూసావా ఎట్లుంది అంటాడు. ఇలా ఉన్నప్పుడు నేను నీకు చెప్తూ ఉంటే ఎప్పుడు ఇదే మాటనా నిన్ను ఎందుకు చేయడానికి మీకు చెప్తాను చూడండి. నాకు కొదవ కలిగి ఉన్నందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకొని ఉన్నాను. చెప్పండి ఎట్లుండాలా? సంపన్న స్థితిలో ఉండనేరగాల, బీద స్థితిలో ఉండనేరగాల. అర్థమైందా? అన్ని స్థితిలో ఉండనేరగాల. మన ప్రవక్త అపోస్తులు పౌలు చెప్తున్నాడు. అవునంటారా లేదా? కింది భాగం చదవండి, 13 నుంచి చదవండి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఒక్కండి, నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఒక్కటి చెప్తాను మీకు, మీరు చెయ్యాలని కాదు సుమా. మీరు ప్రభు అత్యానంద భరితులు కావాలా? సమృద్ధి లేమి నుండి మీరు తొలగించబడాలి అంటే, ఇక్కడేమో ఒక మాట మీకు చెప్తాను. ఏమంటాడంటే, నన్ను బలపరచువాని అందు నేను సమస్తం చేయగలను, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. దేవుని పని కొరకు, దేవుని సేవకునికి ఇచ్చిన సేవకుడు దేవుని సేవ కొరకు ఖర్చు చేస్తాడు. బ్యాంకులో పెట్టుకొని టీవీ కారు తిరుగు వేసుకొని నడుస్తాడు. ఏమో నీకు తెలియదు కానీ అందుకే చెప్తున్నాడు. ఏమక్క అర్థమైందా? ఏం కావాలా? ఆయన శ్రమలో పాల్గొతులు మనం కావాలా? అర్థమైందా? చూడండి ఇంకేమంటాడు? ఆయనను ఫిలిప్పీయులారా సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకున్న విషయంలోను మీరు తప్ప మరి ఏ సంగపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఆ మాట నేను చెప్తాగలనా మీకు? మీ విషయంలో ఈ మాట నేను మీకు మీ విషయం నేను చెప్పగలనా? చెప్పండి, ఒక్కరు చెప్పండి శుద్ధం. అర్థమవుతుంది నా భాష? ఈ మాట నోట్ చేసుకోనండి. మీరు వాక్యమును అనుసరించి నడుచుకోండి. ఏం జరుగుతుందో చూడండి. మీరైతే విన్నారా? మీరు వాక్యమును అనుసరించి, దేవుడు సేవకుడు చెప్తున్నాడని కాదు సుమా, వాక్యమును అనుసరించి నడుచుకోండి. మీరు ఈ సేవకుడు ఏ రకంగా చెప్పినా పక్కకు ఉంచండి. దేవుడు ఏం చెప్తున్నాడో అది చెయ్యండి. అంతేనా? ఫిలిప్పీయులారా సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను
పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఎవరు, మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకు తెలియదు. ఆ దినాల్లో నా బాల్యకాలంలో నేను చెప్తుంటే నాకు అర్థం వస్తుంది. సేవకురాలు నమ్మకమైన వారు, మంచి ప్రార్థన, చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ఆ సేవకురాలు దేవుని పిల్లలు ఆమెకి ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా జమ చేసిన తర్వాత ఒక గ్రామానికి, ఆ చుట్టూ గ్రామాలకి సువార్తకు వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నప్పుడు ఈమె ఎంతైతే సమకూర్చిందో వాటన్నిటినీ దేవుని సేవకుని దగ్గర పెట్టేది. ఆయన ఇట్లు చెప్పేవాడు, ఆమె సేవకురాలు ఈ విధంగా చేస్తుంది. దాన్ని బేస్ చేసుకొని నేను సువార్త అంతా కూడా తిరిగి ఇన్ని గ్రామాలకు నా బండి డీజిల్ ఖర్చు, రానిపోని ఖర్చులు, నాతో కూడా టీం అంతటికి భోజన ఖర్చులు, మరి అన్నీ కూడా ఆ కొంచెం సమర్పించుకుని దాంట్లో దేవుడు అట్లా వారికి ఇస్తూ వచ్చాడు, తన పని జరిగిస్తూ వచ్చాడు. ఆమెతో ఉన్న సొంత ఒక్క కుమారుడు, ఆ కుమారుడికి కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఆ కుమారుడికి కూడా ఇచ్చేవాళ్ళు, దేవుని సేవ కొరకు సమకూర్చి ఇచ్చేవాళ్ళు. నేను కన్నులారా విని నేను మీకు చెప్తున్నాను, అర్థమైందా? అందుకే నాతో పాలివారు అయితిరి, ఏమంటారు? నాతో పాలు పుచ్చుకున్నది మంచి పని. ఇంకా ప్రియులారా, సువార్త విషయంలో చూడండి, మాతృదేవులు తప్ప ఇచ్చు విషయంలోను పుచ్చుకున్న విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకు తెలియను. చాలా సంఘాలు ఉన్నాయి, కానీ ఈ ఫిలిప్పి సంఘం ఏం చేసింది? మాటికి ఆయన ఖర్చులు, ఆయన సేవకు ఎక్కడ పోయినా, ఆ ట్రైన్లో పోయినా, ప్లేన్లో పోయినా, షిప్లో పోయినా ఆ దినాల్లో సమర్పింది. ఆయన దగ్గర మస్తుంది కదా, భక్తి గారి దగ్గర ఏం తక్కువ లేదు. కానీ అన్ని దేశాల నుంచి, మరి దేశ సభ్యులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ మనీ ఆర్డర్లు ఆయన భక్తి గారికి పంపించేవాళ్ళు. అవన్నీ ఆ మనీ ఆర్డర్స్ మీద సంతకం పెట్టి అక్కడ ఇచ్చేయండి. ఆ దాసుడు ఏమన్నాడు? ఆయన దగ్గరికి ఇచ్చేయండి. ఆయన ఈ లెక్క ఏం చేసుకుంటారు, తప్పు చేస్తారో రైట్ చేస్తారో నాకు తెలియదు, సైన్ చేసేయడానికి ఇవ్వడం. విన్నారా? ఆయన పేరు వెంకటరత్నం అని ఉండే, అకౌంట్స్ మెయింటైన్ ఏబ్రోన్లో ఆ దినాల్లో. కనుక ఆ సేవకుడు ఆయన పేరు మీద అకౌంట్ ఏమి కూడా ఉందా? లేదు. కానీ పరిచర్య ప్రపంచాన్ని తిరిగినాడు, లేదా? ఆయనకి ఇచ్చేవాళ్ళు చాలా ఉన్నారు, నేనెందుకు వాళ్ళకి ఇంత? అవునా? ఈ 10 పైసలు 10 రూపాయలు ఇస్తే ఆయనకి ఏం సరిపోతాయి? అవునా? ఆ 10 పైసలని మల్టిప్లై చేస్తారు. మీరు అర్థం చూడండి, కింద బాగా చదవండి. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు గాని. చూడండి, ఇవన్నీ చెప్తున్నది నేను మీ ఈవిని ఆశించి, మీరు సమర్పించే వాటిని ఆశించి నేను మీకు చెప్పడం లేదు. అర్థమైందా? మీ ఈవిని ఆశించి నేను చెప్పడం లేదు. మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. ఒక్క మాట చూడండి, నోట్ చేసుకోండి. మీకు విస్తార ఫలములు కావాలని మీకు చెప్తున్నాను. నీవు ఇచ్చింది 5 పైసలు, కానీ 5 కోట్లు చేస్తారు దాన్ని. నువ్వు ఇచ్చింది ఆయన చేతిలో పెట్టింది 5 పైసలు, 5 కోట్లు చేయమంటే చేస్తాడు ఆయన. మన విశ్వాసము అలాగుండాలి. ఎప్పుడు లేదు అన్నట్టుగా కనపరుచుకోవద్దు. అవసరం లేదు. ప్రభా, నేను అనేవాడిని, ధనవంతుడు అయిన దేవుడు నాకున్నావు, ఈ నోటితో లేదని ఎట్లు చెప్పాలి ప్రభా? నువ్వు నా తండ్రివి, నా సృష్టికర్తవు, నీకెంత అవమానం కదా ప్రభా? ఇట్టిగా ప్రార్థన చేసేవాడిని.
విన్నారా? ఇట్లే ప్రార్థన చేసేవాడిని, అట్లే తీసుకునేవాడిని. ఎంత సంతోషం ఉంటుందా? నీ భక్తి ఉన్నది, నువ్వు రక్షింపబడ్డావు, దేవుని మీద ఆధారపడి ఉన్నావా? ప్రతి విషయం మీద ఆయనకు చెప్తున్నావా? ఆయన చెప్పింది చేస్తున్నావా? ఆయన ఇచ్చింది తీసుకొని ప్రభు చెప్పింది చేస్తున్నావా? నీకు విస్తార ఫలములు కావాలి అంటే ఏం చేయాలా? ఒక్కటి మాత్రం తెలుసుకోండి, సర్పంచ్ గారికి చెప్తున్నాను. నువ్వు నమ్మకస్తుడు అయితే నీ చేనులో తీసుకొచ్చిన పంటను దేవుడు చెప్పినట్టుగా చేస్తే పట్టజాలనన్ని దీవెనలు నీకు ఇస్తాడు. ఎట్టిస్తాడు? పట్టజాలనన్ని దీవెనలు ఇస్తాడు. లేదంటే నువ్వు పంటను కూర్చుకొని వెళ్తున్నావే, మధ్యలోనే డైవర్ట్ అయిపోతావు. అన్నీ కూడా మధ్యలోనే అక్కడ అక్కడ వాళ్ళకి పంచిపెట్టి వీళ్ళు పంచిపెట్టి అప్పులోనికి ఇచ్చేవరకు నా దగ్గర ఏం మిగిలేదు అని చేతులెత్తి. అవునా? అవన్నీ చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఏమంటారు? కనుక దీన్ని ఆధారం చేసుకొని ప్రభు చెప్పింది మనం చేసుకుంటూ వెళ్ళాలి.